హోర్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్ అయిందట. ఎందుకు? ఇజ్రాయెల్ ఇప్పుడు అమెరికా దాడులు ఆపిన, అమెరికా శాంతి ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ మాత్రం దాడులు ఆపుతలేదు. ఇరాన్ పైన, లెబనాన్ పైన, ఓమన్ పైన వాళ్ళ దాడులు చేస్తూ ఈరోజు మాకు అమెరికాతో సంబంధం లేదనేసరికి ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళొక్కసారి వరల్డ్ ప్రపంచ దేశాల మీద ప్రెజర్ చేయడానికి ఇరాన్ మళ్ళీ ఏం చేసింది? హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీనివల్ల ప్రపంచ దేశాలు మళ్ళీ ఆర్థిక సంక్షోభానికి మళ్ళీ కూరుకుపోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా జలసంధిని మూసివేసినటువంటి ఇరాన్, స్విట్జర్లాండ్లో ఇరాన్ మంత్రి అరాగ్జీతో పాక్ సీఎం షరీఫ్ అంటూ చూస్తున్నాం. ఇరాన్ చర్యను ధృవీకరించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులు ఆపకపోతే ఇరాన్ను లేకుండా చేస్తామని హెచ్చరిక. ఎంతసేపు ఇరాన్ పైన ఏడుస్తాడు ట్రంప్, మరి ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ దాడులు చేస్తే వీళ్ళు చేతులు ముట్టుకొని కూర్చున్నారా? కాదు కదా. సో వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ధీటైన జవాబిస్తున్నారు. సో హోర్ముజ్ జలసంధిలో తామే టోల్ వసూలు చేస్తామని ప్రకటన. ప్రపంచానికి మళ్ళీ చమురు కష్టాలు. హోర్ముజ్ బంద్కు ట్రంపే కారణం అంటూ జర్మనీ చెప్తా ఉంది. స్విట్జర్లాండ్లో చర్చలు, ఇరాన్ వాకౌట్. సో 4 నెలల సంక్షోభం తర్వాత 4 రోజుల క్రితమే తెచ్చుకున్నటువంటి హోర్ముజ్ జలసంధి మళ్ళీ మూతపడింది. చమురు కష్టాలు తీరబోతున్నాయని ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపు తిరిగి మొదలయ్యాయి. సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఈ నెల 17వ తేదీన జలసంధిని ఇరాన్ తెరిచింది. యుద్ధం వల్ల దాదాపు 110 రోజుల పాటు పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయినటువంటి చమురు నౌకలు మెల్లగా గమ్యం వైపు కదిలాయి. కొన్ని నౌకలు జలసంధిని దాటాయి. అంతలోనే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడంతో ఆగ్రహించినటువంటి ఇరాన్ జలసంధిని శనివారం మూసివేసింది. అయితే జలసంధి తెరిచే ఉందని శనివారం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం అది మూతపడిందని పరోక్షంగా ఒప్పుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియాలో తన మిలిషియా గ్రూపుల ద్వారా దాడులకు పాల్పడుతూ మండిపడ్డారు. ఈ మేరకు ట్రూ సోషల్లో ఆయన ఆదివారం పోస్ట్ పెట్టారు. ఇరాన్ తన మిలిషియా గ్రూపులతో దాడులకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఎంఓయూ ప్రకారం 60 రోజుల శాశ్వత శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్ ఈ పరోక్ష దాడులు ఆపకపోయినా ఆ దేశంపై గతం కంటే భీకరంగా దాడులు చేస్తాం, ఇరాన్ అనే దేశమే లేకుండా చేస్తామని హెచ్చరించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఇజ్రాయెల్ తప్పు చేస్తూ ఉంది. మరి ఇజ్రాయెల్ కంట్రోల్ చేయాల్సినటువంటి అమెరికా ఇజ్రాయెల్ కంట్రోల్ చేయకుండా ఈరోజు ఇరాన్ ఇప్పుడు దాడులు అంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి లెబనాన్ పైన. మరి దాడులు లెబనాన్ పైన జరుగుతూ ఉంటే ఇరాన్ ఎందుకు చేతులు ముడుకొని కూర్చుంటుంది? ప్రదాడులు చేస్తాయి కదా. సో అందుకే ఇరాన్ ముందుకొచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ను హెచ్చరించాల్సింది, ఇజ్రాయెల్ను వారించాల్సింది ట్రంప్ చేస్తలేడు. చేయకపోవడం వల్ల జరిగే పరిణామం ఏంది? ఇరాన్ ఎందుకు లెబనాన్ వదులుకుంటుంది? ఇరాన్ కోసమే కదా లెబనాన్ తోడైంది. మరి లెబనాన్ లాంటి వాళ్ళ దగ్గర మిత్రుడిని ఎందుకు బలి చేస్తుంది ఇరాన్? ఇప్పుడు ఎవడైనా నీతి నియత్తున్నాడు ఎవడు కూడా ఖచ్చితంగా తనకు సహాయం చేసినట్టు లెబనాన్ అనేటువంటి కంట్రీని కడుపులో పెట్టి దాచుకుంటుంది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ వాంటెడ్లీ లెబనాన్పై దాడి చేస్తుంటే ఇరాన్ ఎందుకు ఉంటుంది? మిత్రదేశం కదా, మళ్ళీ కష్టకాలంలో తోడున్నది కదా. సో వాళ్ళ కోసం కూడా ముందుకెళ్తుంది కదా. అందుకే ఇరాన్, ఇజ్రాయెల్, సో ఇరాన్ ప్రదాడులు చేస్తుంది, అది అందరూ గుర్తుపెట్టుకు. దాన్ని ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇజ్రాయెల్ను కంట్రోల్ చేయాల్సింది పోయి ఈరోజు మళ్ళీ ఇరాన్పై దాడులు చేస్తాం, లేకుండా ఇస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. అసలు ఇరాన్ యొక్క కనీసం ఎంట్రీకి కూడా వీకలేడు ఎవరు? ట్రంప్. అది గుర్తుపెట్టుకోండి. 60 రోజుల్లో ఇరాన్ మాతో శాశ్వత సంధి గుర్చుకుంటే ఆ తర్వాత కూడా టోల్ వసూలు ఉండదు. కానీ శాంతి ఒప్పందం కుదరకపోతే మాత్రం మేమే టోల్ ఫీజు వసూలు చేస్తాం. పర్షియన్ గల్ఫ్లోని దేశాల రక్షణకు గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో మేము చేసే వ్యయాలకు గాను ఆ దేశాలు రక్షణ పనులు చెల్లించాల్సింది అంటూ చెప్పడం జరిగింది. సో చర్చలు మొదలు, ఇరాన్ వాకౌట్ అట. ఇరాన్, అమెరికా మధ్య స్విట్జర్లాండ్లో ఆదివారం చర్చలు ప్రారంభమయ్యాయి. గత శుక్రవారం జరగాల్సినటువంటి ఈ చర్చలు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజా చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మూడోసారి, ఆయన 2 సార్లు పాకిస్తాన్కి వెళ్ళిండు, అప్పుడు ఇరాన్ రాలేదు. మళ్ళీ తల వంచుకో. ఇప్పుడు స్విట్జర్లాండ్ చర్చలు జరుగుతున్నాయి. సో ఇరాన్ వాకౌట్ చేసింది. సో జేడీ వాన్స్ అయితే దేకే పరిస్థితి కనబడతలేదు. మధ్యవర్తులుగా పాకిస్తాన్ ప్రధాని, అదేవిధంగా ఖతార్ ప్రధాని ఉన్నారట. సో ఈ చర్చలు ఎడమొహం పెడమొహంగానే మొదలయ్యాయని సమాచారం. చర్చలకు ముందు అమెరికా ప్రజలతో కరచన చేసేందుకు గ్రూప్ ఫోటో దిగేందుకు ఇరాన్ ప్రజలు ఒప్పుకోలేదని అల్ జజీరా వార్తా సంస్థ పేర్కొంది. ఈ చర్చలో కూడా ట్రంప్ చిచ్చుపెట్టారు. చర్చలు మొదలు కాగానే ఆయన ఇరాన్ దేశాన్ని లేకుండా చేస్తామని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీంతో ఇరాన్ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. అయితే ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి జేడీ వాన్స్ చర్చలు ఫలవంతంగా సాగాయని చెప్పారట. ఏం సాగాయి? ఏమీ లేదు, అంత ఉత్తముచ్చే తప్ప ఏమి ఉండదు. సో ట్రంప్ లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు, 100% నాశనం చేస్తున్న వ్యక్తులు వీళ్ళ వల్ల ఆయా దేశాలకి కాదు, మోడీ వల్ల మన దేశానికి నష్టమేం కాదు, ప్రపంచం కూడా నష్టమే. ట్రంప్ వల్ల అమెరికాకి నష్టం కాదు, ప్రపంచ దేశాలు కూడా పూర్తి స్థాయి నష్టాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.